ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మహిళా స్వయం సహాయక బృందాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఒక్క గ్రూప్ కు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్క మహిళా సంఘం తీసుకుని 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2,500 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీతక్క తెలిపారు. బ్యాంకర్లు మహిళా సంఘాలకు సరళమైన పద్దతిలో లోన్లు ఇవ్వాలని సూచించారు. చదువులో ఉండాలి, సంస్కారంలో ఉండాలి, ఆర్థికంగా కుటుంబాలను నడపడంలో ఉండాలి. మరి ఇంత బ్యాంకర్ సపోర్ట్ తో మేము దాదాపుగా ఇప్పటి వరకు 5 లక్షల మంది 5 lakhs ఉమెన్ వాళ్ళు మంచి బిజినెస్ మంది చిన్న చిన్న పరిశ్రమలు రన్ చేస్తా ఉన్నారు ఈ 2.5 years లో. అంతకుముందు అప్పు తీసుకుంటే వాళ్ళ అవసరాలకు వాడుతుంది, దేర్ ఓన్ నీడ్స్. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక షాప్ పెట్టుకోవడం. మొన్న ఇందాక చెప్పినట్టుగా మా దగ్గర 2 years ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, ట్రైబల్ ఫెస్టివల్, ఏషియా బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. అది మాకు అప్పటికప్పుడు మేము ఆలోచన చేసి ఈ రూట్ లో కోట్ల మంది జనాలు వస్తుంటారు, ఎవరైనా మనం మహిళా సంఘాలకు చిన్నగా బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పించి షాప్స్ పెట్టిస్తామంటే 565 మంది ముందుకు వచ్చారు. ఎక్కడ చాలా ఒక 65 కిలోమీటర్లు అంతా చాలా దూరం నుంచి ఆ రోడ్ ఎమ్మటి పెట్టాం. ఒకరు 50,000 తీసుకుంది ఒక అమ్మ ములుగు దగ్గర రోడ్ ఎమ్మటి 50,000తో టీ కొట్టు పెట్టుకుందాం. ఇష్టంతో పనిచేయాలి. కష్టం అని అనుకుంటే అన్ని కష్టమే, ఇల్లు చాలకి అడిగేయడం కూడా కష్టమే. ఒక కొద్దిగా ఎండ తగ్గుతా కూడా చెమటలు గారిపోతుంటాయి, కానీ కష్టం అనుకుంటాం. కానీ ఒంట్లో నుంచి అంటే చెమటలు కూడా సెట్టింగ్స్ కూడా వెళ్ళిపోవాలి, అయితేనే నువ్వు హెల్తీగా ఉంటావు. నీ బాడీ కూడా హార్డ్ వర్క్ ఇవ్వాలి, అప్పుడు మంచిగా ఉంటావు. ఆమె అందుకని మంచిగా ప్రశాంతంగా గూడాలు, తండలు, పల్లెలు తిరుగుతా ఉంటారు. నిజంగా అక్కడ తిరిగితేనే హెల్తీగా ఉంటారు. మీరు ఎక్కువ బాడీని సుఖపెట్టొద్దు, ఎక్కువ రోగాలు వస్తాయి. కష్టపడండి, ఇది నా అడ్వైజ్ అని తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా రోజు అట్లా పోతేనే హ్యాపీగా ఉంటా. ఇక్కడ ఉంటే మైండ్ లాక్ అయిపోతా ఉంటుంది, ఏమేమో ఉంటాయి.